వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారా? ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు స్ట్రగుల్ అవుతున్నారా? అయితే కొన్ని రీజన్స్ అయితే తీసుకొచ్చాను మీరు స్ట్రగుల్ కావడానికి. సో సమ్ రీజన్స్ దట్ యూ మే స్ట్రగుల్ ఎట్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఓవర్ అంబిషియస్ ప్రాజెక్ట్స్. సో మనం చాలామంది ఏం చేస్తారు, లైక్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. సో మనం ఏది నేర్చుకున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇంకా హై లెవెల్ ప్రాజెక్ట్కి వెళ్తారు. ఫస్ట్ మీరు నేర్చుకున్న స్కిల్ తగ్గట్టు దాన్ని అప్లై చేయాలి. అంతేగాని ఓవర్గా మన కాంప్లెక్స్ ప్రాజెక్ట్ చేస్తే మనకేమవుతుంది, రాదు, ఫ్రస్ట్రేట్ అవుతాం, మనం డిస్కరేజ్ అవుతాం. సో అదే మనకు వచ్చిన దాన్ని అప్లై చేస్తూ వెళ్తే మనకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, మంచిగా ఇంకా నెక్స్ట్ చేయాలనిపిస్తుంది. సో అందుకే సింపుల్ ప్రాజెక్ట్ అనేది చేయడానికి ప్రయత్నించండి మోర్ ఎఫెక్టివ్ వేలో. ఓకే, తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం. కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది మనం చేస్తూ ఉండాలి. ఒకరోజు 10 గంటలు చేసి ఇంకో రోజు అసలు చేయకపోవడం, ఒకరోజు 2 hours చేసి ఇంకో రోజు అసలు 2 రోజులు ముట్టకపోవడం, అలా కాదు. డైలీ 2 hours, డైలీ 1 hour, ఎంతో కొంత డైలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ రెగ్యులర్ కోడింగ్ ప్రాక్టీస్ అనేది మనం ఇంప్రూవ్ కాలేము. సో గుర్తుపెట్టుకోండి. సో మనం ఏదైనా మనం ఫండమెంటల్స్ బాగా కావచ్చు, ప్రాక్టీస్ ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా డైలీ ప్రాక్టీస్. సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల కూడా ఇది ఒక రీజన్ అవుతుంది మీ ప్రోగ్రామ్ మీద స్ట్రగుల్ కావడానికి. తర్వాత ఈ ప్రాజెక్ట్స్ కూడా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల కూడా. తర్వాత ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో మనకు మిస్టేక్స్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే నేను కరెక్ట్ కోడ్ రాయలేకపోతున్నాను, ఆ విధంగా మనకు ఏమవుతుంది, మిస్టేక్స్ వస్తే ఏమవుతుంది, మీరు భయపడే అవసరం లేదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకు? ఒకవేళ మీ ఎర్రర్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేయాలి, అప్పుడే మీకు ప్రోగ్రామింగ్ అనేది బాగా వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మిస్టేక్స్ రావడం తప్పు లేదు, మనం మిస్టేక్ చేయడం చాలా ఎందుకంటే మనం మిస్టేక్ రాకపోతే అనుకోవాలి మనం అసలు నేర్చుకుంటున్నామా లేదా అని. మిస్టేక్స్ వస్తేనే మనం నేర్చుకుంటాం కొద్దిగా. సో మిస్టేక్స్ ఏరియా అనేది న్యాచురల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండి. తర్వాత వచ్చేసి ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో చాలామంది ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ చేయట్లేదు. చాలామంది అసలు సి లాంగ్వేజే నేర్చుకోవట్లేదు, లేకపోతే పైథాన్ నేర్చుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ఎందుకు మరి బీటెక్లో ఫస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్ ఎందుకు పెడతారు? మనకు దానివల్ల ఫండమెంటల్ కాన్సెప్ట్ చాలా బాగా బిల్డ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, సి లాంగ్వేజ్ వల్ల చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్ బిల్డ్ అవుతాయి కాబట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగుంటాయి. మనకు ఒక లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి కొద్దిగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు కనుక సి లాంగ్వేజ్ కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏది నేర్చుకోవాలనుకున్నా యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ సి లాంగ్వేజ్, పైథాన్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. 10 hours వీడియో ఉంటుంది. ఒకవేళ మీకు పెయిడ్ కోర్సెస్ కావాలంటే జస్ట్ pythonlife.in వెబ్సైట్కి వెళ్తే అక్కడ నుంచి కూడా మీరు పెయిడ్ కోర్సెస్ పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకేంటి వేరియబుల్స్ కావచ్చు, లూప్స్ కావచ్చు, ఫంక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా క్రూషియల్ అండి. ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ చేయకుండా మీరు అడ్వాన్స్ కాన్సెప్ట్ మీరు చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇది కూడా అండర్స్టాండ్ చేసుకోండి. ఇది కూడా రీజన్. అందుకే ఇన్ఎఫెక్టివ్ లెర్నింగ్ రిసోర్సెస్. పూర్లీ స్ట్రక్చర్డ్ ట్యూటోరియల్స్. మీరు కరెక్ట్ స్ట్రక్చర్డ్ ట్యూటోరియల్స్ లేవు, డాక్యుమెంటేషన్ సరిగా లేకపోయినా, కన్ఫ్యూజింగ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. కొందరు ఈ టాపిక్ చెప్పి మళ్ళీ ఏదో టాపిక్ చెప్తారు, లింక్ ఉండదు. ట్యూటోరియల్స్లో కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు తీసుకెళ్ళలేదు. అప్పుడు మీరు ఏమవుతుంది, అయ్యో ఈ మధ్య టాపిక్ అసలు ఏ విధంగా చెప్పారో అసలు తెలియదు. అందుకే ఇన్ఎఫెక్టివ్ లెర్నింగ్ సోర్సెస్ వేస్ట్ అండి, ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. కరెక్ట్ వేలో ఉన్న రీసోర్సెస్ కావచ్చు, మంచి వేలో ఉన్న రీసోర్సెస్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇవన్నీ కూడా రీజన్స్ అండి మీరు ప్రోగ్రాంలో సఫర్ కావడానికి, స్ట్రగుల్ కావడానికి కావచ్చు. సో ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.